త్రయంబకేశ్వర్ దర్శనమైన నెక్స్ట్ డే హరిహర ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ ఈ హరిహర ఫోర్ట్ హిస్టరీ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ సూరత్ వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టే చేసేవారంట. ఎంట్రీ పర్ పర్సన్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ముందే చూడబోయే క్లిప్స్ అన్ని రా క్లిప్స్. నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు. మనం వెళ్ళబోయేది అక్కడికే. అక్కడ కింద స్టార్ట్ చేసాం ట్రెక్. అక్కడ వరకు వెళ్ళాలి. సగం దూరం కూడా రీచ్ కాలేము ఇంకా. స్టార్ట్ అయింది. ఇంకా మనం ఫోర్ట్ ఎంట్రన్స్ పాయింట్ కూడా స్టార్ట్ అవ్వలే. ఇప్పుడే ఇంత బిల్డింగ్ ఉంది. 5 కిలోమీటర్స్ అయితే ఇంకా 1 కిలోమీటర్ మన స్టార్టింగ్ పాయింట్. भैया ఫోర్ట్ కి ఎంట్రన్స్ పాయింట్ ఇది. ఇక్కడ నుండి యాక్చువల్ ఫోర్ట్ ట్రెక్ స్టార్ట్ అవుతుంది. జామ్ అయిపోతుంది మధ్యలో. వచ్చే లైన్ ఇది, పోయే లైన్ ఇది. మనం ఏమాత్రం ఇంత బ్రో. అరే ఏముంది తెలుసా, విఎఫ్ఎక్స్ లెక్క. ఓకే గ్రిప్స్ కూడా లేవు పట్టుకోవడానికి. ఉల్టా ఉల్టా लोग रहते उल्टा भी निकाल के ले. ఇక్కడ హోల్డర్స్ ఉన్నాయి పట్టుకోవడానికి. ఇది హరిహర ఫోర్ట్ ది ఎంట్రన్స్. అది మ్యాటర్. ఇప్పుడు చేత పడితే ఒక్కొక్కడు ప్రాణాల కంటే ఎక్కువ వీడియో అంటున్నాడు. ఇట్లా ఉంది మొత్తం పైకి వెళ్ళడానికి. ఇది అసలైంది. ఇంకా అక్కడి నుంచి పడితే ఏమూడో దొరకాయి. చలా చలా చలా. ఇంత చిన్న ఉంది ఇవే. ఇంకో వే ఇట్లుంది మొత్తం పైకి వెళ్ళడానికి. మాక్సిమం పై వరకు అయితే వచ్చేసినాం.
చాలు ఫుల్ ఫాగ్ అండ్ ఫాగ్. అది పీక్ పాయింట్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. క్యాండిడేట్స్ అక్కడ ఉన్నారు మన వాళ్ళు. भाई लोग आ जाओ इधर, बहुत मस्त है. పైన టెంపుల్ ఉంది ఇక్కడ ఒకటి. అబ్బి మజాగా నా వీడు. అదే ఫైనల్ పాయింట్. 5 గంటల శ్రమ. ఏమంటే ఏం కూడా కనిపిస్తుంది. అరే వీడియోస్ తీయండి రా. అయినా సన్లైట్ వస్తుంది, ఫాగ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎక్కేటప్పుడు కజరారి చలో లెట్స్ రాక్ ఇట్ బ్రో. ఏమో ఆయన చేస్తున్నా అయితే ఎవరు ఎక్కే వాళ్ళు లేరు, సో ఆరామ్సే. ఖతం, హరిహర ఫోర్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం. నాట్ ఫర్ ద బిగినర్స్, హెవీలీ రికమెండెడ్ ప్లేస్. అండ్ హరిహర ఫోర్ట్ వచ్చేసి మనకు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ నుండి 12 కిలోమీటర్స్ దూరంలో హర్షవాడి విలేజ్ వరకు ఒకటి. బస్సెస్ అయితే అలా ఉండవు, అయినా ట్యాక్సీ అయినా హైర్ చేసుకుని రావాల్సి ఉంటుంది.